నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం ఆర్టీఓ కార్యాలయం ఎదుట వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారదయ్య మాట్లాడుతూ, గంగాధరబ్బ మాట్లాడుతూ బోధన్ పట్టణంలోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని మున్సిపల్కు సంబంధించిన భూములు, దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు అక్రమంగా కబ్జాకు గురయ్యాయని, అధికార పార్టీకి చెందిన నాయకులే కబ్జా చేస్తున్నారని, ఈ మధ్య కాలంలో ఫ్యాక్టరీకి చెందిన 2 ఎకరాల 30 గుంటల అధికార పార్టీ నాయకులు కబ్జా చేస్తున్నారని పలుసార్లు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఆందోళనకు దిగారు. అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలకడం ఎంతవరకు సమంజసం అని మండిపడ్డారు. అధికార పార్టీ నాయకులు భూ కబ్జాదారులు అవతారం వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, పై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 1996లో 5 వామపక్ష పార్టీల ఆందోళన మేరకు 16,000 ఎకరాల నిజాం షుగర్ ఫ్యాక్టరీ భూముల్లో 9,000 ఎకరాల భూమి పంపిణీ కాగా మిగతా భూమి ప్రభుత్వ స్వాధీనంలో ఉంది. 96 నుంచి ఇప్పటి వరకు దాదాపు 20-22 సంవత్సరాల కాలంలో అనేక భూములు అన్యాక్రాంతం అవుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఈ మధ్యనే 2 ఎకరాల 30 గుంటలు సర్వే నెంబర్ 178 నగరం బోధన్ నగరం నడిబొడ్డున్నటువంటి భూమిని కొద్దిమంది అక్రమంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసినారు. రెవెన్యూ రికార్డులో మార్పిడి చేసుకున్నారు. వాస్తవంగా ఆ భూమి 1953లో ఒక వ్యక్తి నుంచి నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఆ రోజు కొనుగోలు చేసింది. ఆ భూమి షుగర్ ఫ్యాక్టరీ ఆస్తి తప్ప అట్టి భూమిని 96-97 ఆ ప్రాంతంలో మార్పిడి చేసుకొని ఆ తర్వాత అమ్మే ప్రయత్నాలు కూడా చేసినట్టు రికార్డులు సృష్టించుకున్న పరిస్థితి చూస్తుంటే ఇందులో కోర్ కమిటీ కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి భావిస్తున్నాం. వెంటనే వాటికి సంబంధించిన వివరాలన్నీ బహిర్గతం చేయాలి. 1996 తర్వాత ఇప్పటి వరకు నిజాం షుగర్ ఫ్యాక్టరీ భూములకు సంబంధించినటువంటి మొత్తం భూముల పంపిణీ పైన భూములు ల్యాండ్ పర్చేస్ స్కీమ్ కింద కానీ కార్పొరేషన్ల ద్వారా పంపిణీ చేసిన భూములు కానీ ఇతరత్ర అమ్మిన భూములు కానీ మార్పిడి చేసిన భూములపైన కానీ మొత్తంగా శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికీ గత 15 రోజుల క్రితం దీనిపైన ఆర్డీఓ గారికి ఇదే ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దానిపైన ఇప్పటికీ ఏం చర్య తీసుకున్నారో స్పష్టత లేదు. దానిపైన స్పష్టత ఇవ్వాలని చెప్పి ఆర్డీఓ గారిని కోరుతున్నాం.